హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా నిమ్మకాయలు తెస్తూ ఉంటాము. ఇవి తొందరగా వాడిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసి ఒక క్లాత్తో తుడిచి తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేయాలండి. అన్ని నిమ్మకాయలకి ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనము ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవు. ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కరివేపాకు కొన్నిసార్లు ఎక్కువగా తెస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి టిష్యూ పేపర్ వేసాను. తర్వాత కరివేపాకు మొత్తం ఇలా పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ తీసేసుకొని బియ్యం వేయాలండి. కొద్దిగా బియ్యం వేసేసి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసి దీన్ని మనము కరివేపాకు మధ్యలోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే తేమ ఏదైనా ఉంటే పీల్ చేస్తుంది. కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి, పాడవకుండా. తర్వాత ఇంకొక టిష్యూని ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వేస్ట్గా పడేసేది కూడా ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను ఒకటి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ముందుగా ఇలా ఒకవైపు నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇలా ఒకవైపు నీట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఆపోజిట్లో ఇంకొక వైపు కూడా అలాగే కట్ చేసుకోవాలండి. దీనికి ఆపోజిట్లో ఇప్పుడు మనం కట్ చేసాం కదా, దానికి ఆపోజిట్గా ఇంకొక వైపు కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకోవాలండి. డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకొని మనము బ్యాక్ సైడ్ అయితే ఇలా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత దీన్ని గోడకి ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, మిక్సీవి కానీ గ్రైండర్వి కానీ ఇలాంటి వైర్స్ ఉంటాయి కదా, వాటిల్ని ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, కరివేపాకు మనము విడిపించుకోవాలంటే కొన్నిసార్లు ఎక్కువగా విడిపించాలి అన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఎంత కరివేపాకైనా మనం ఈజీగా విడిపించేసుకోవచ్చు. జాలి గిన్నె తీసేసుకోండి ఒకటి. చూడండి, హోల్లోకి ఇలా పెట్టేసి ఇలా లాగేసామనుకోండి, మనకు కరివేపాకు అనేది నీట్గా విడిపించేయచ్చండి. ఎంత కరివేపాకు అయినా కూడా మనం పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా ఇలా విడిపించేసి ఇచ్చేస్తారు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గానైతే విడిపించుకోవచ్చో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా శారీకి వచ్చిన బాక్స్ ఉంటాయి కదా, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత సిజర్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. రెండు వైపులు కూడా ఇలా నీట్గానైతే కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ రెండు వైపులు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనము. చూడండి, ఇలా నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము జ్యువెలరీస్ కానీ లేదంటే స్టిక్కర్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని మనము ఈ బాక్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా మనము బయటకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసినట్లయితే అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి. స్టిక్కర్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా ఇందులో స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే నీట్గా, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా పడిపోకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వెడ్డింగ్ కార్డ్లో ఇలా దేవుడు బొమ్మ వేసి ఉంటారు కదా, దీన్ని మనం పడేయలేము, అలాగే పెట్టలేమండి. దాన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఒక పెన్ క్యాప్ తీసేసుకొని డబల్ సైడ్ గమ్ టేప్ వేయండి. తర్వాత చూడండి, గణపతి బొమ్మని ఇలా అదికించేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక డబల్ సైడ్ గమ్ టేప్ అయితే ఇలా వేసేసేయండి క్యాప్కి. వేసిన తర్వాత దీన్ని మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అగరబత్తులు ఇలాంటివి వెలిగిస్తూ ఉంటాం కదా, ఇలా గుచ్చేసుకోవచ్చు. ట్రై చేసి కొన్నిసార్లు గ్లాసులు ఇలా ఒకదానికొకటి ఇలా అతుక్కుపోయి ఉంటాయండి, ఎక్కువ రోజులు అలాగే పెట్టేయడం వల్ల. కొన్ని అప్పుడేం చేయాలంటే చూడండి, ఒక గిన్నె తీసేసుకొని అందులోకి పెట్టేసేయాలి గ్లాసులని. తర్వాత వేడి నీళ్లు పోసుకోవాలి. ఇలా ఒక హాఫ్ దాకా ఇలా వేడి నీళ్లు పోసేసి తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే ఈజీగానైతే వచ్చేస్తాయండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ తీసేసి మనం ఇలా తీసేసుకున్నాం అనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వారంలో ఒక్కసారైనా దోశలు చేస్తూ ఉంటాం కదా, దోశలు చేసేటప్పుడు మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా మెంతులు అయితే ఎక్కువగా వేసేసుకోండి. ఇలా మెంతులు ఎక్కువగా వేసి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనం మెంతులు దేంట్లోకి వాడలేము కాబట్టి ఇలా దోశలకు నానబెట్టుకున్నప్పుడు ఒక పిడికెడు మెంతులు వేసేసామనుకోండి, దోశలు టేస్టీగాను ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి, అలాగే ఎర్రగా వస్తాయి దోశలు. మనం దోశలకు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా దోశలు, అప్పుడు ఒక పిడికెడు మెంతులు వేసుకున్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మర్చిపోకుండా వేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాం.
మనం అందరం కూడా ఇలా చిన్న చిన్న సిజర్స్ అయితే పెట్టుకునే ఉంటాం కదా, పాల ప్యాకెట్స్ ఇలాంటివి కట్ చేసుకోవడానికి. ఇవి ఒక్కొక్కసారి అసలు కట్ అవ్వదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసేసుకొని ఇలా అప్లై చేయాలి. ఇలా సిజర్కి మొత్తం ఇలా అప్లై చేసేసి బాగా కట్ చేసినట్టు చేయాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా ఇలా కట్ చేసినట్టయితే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుంది. మనం పాల ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే సిజర్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారా? ఇలా అన్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇంకొకసారి ఇలా అనేసేయాలి. ఇలా కట్ చేసినట్టు చేసేసి ఒక టిష్యూతో కానీ లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్తో కానీ ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా నీట్గా తుడిచేసుకొని మనం యూజ్ చేసుకున్నట్టయితే చాలా షార్ప్గా ఉంటుంది. అలాగే క్లీన్ కూడా అయిపోతుంది. నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇలా మందంగా ఏదైనా ఒక పేపర్ తీసేసుకొని ఇలా మందంగా పెట్టి కూడా చూపిస్తాను మీకు ఎంత షార్ప్గానైతే కట్ అవుతూ ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా ఎంత షార్ప్గానైతే కట్ అవుతూ ఉందో? ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు టమాటోలు ఎక్కువగా వస్తున్నాయి కదండి మార్కెట్లో. ఇవి తెచ్చి పెట్టేసామంటే కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటాయి పెట్టిన కాడ. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ తీసేసుకోండి. కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేయాలి. మొత్తం టమాటోలకి ఇలా అప్లై చేసేసుకొని మనము ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. లేదు మేము బయటే పెడతాము అన్నా కూడా ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. అసలు పాడవవు, తొందరగా పండవవు కూడాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు దోసలు మనం ఇలా లేపడానికి అసలు రాదంటే అదుక్కుపోయినట్టు అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్లో ఇలా ముంచేసేయండి. ఇలా ముంచేసి కనుక మనము దబ్బని ఇలా ముంచేసి మనము దోసని తీసినట్టయితే చాలా నీట్గానైతే లేస్తుందండి. కొన్నిసార్లు అదుక్కుపోయినట్టు అవుతుంది కదా పెనానికి, అలా కాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా నీట్గానైతే ఇలా మనము తిరిగివేయచ్చు దోసని. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు అయితే బాటిల్స్ అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు రోజు తీసుకెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. ముందుగా కొద్దిగా వంట సోడా వేసాను, తర్వాత రాళ్ళ ఉప్పు వేసానండి. ఒక 1/2 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసేసి నిమ్మరసం వేసుకోవాలి. ఒక 4-5 డ్రాపుల నిమ్మరసం ఇలా వేసేసి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసి మూత పెట్టి బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా షేక్ చేయాలండి. ఇలా చేసినట్లయితే బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకు బేకింగ్ సోడా కానీ, సాల్ట్ కానీ, నిమ్మరసం కానీ అన్నీ కూడా క్లీనింగ్లో చాలా బాగా పనిచేస్తాయి. బ్యాడ్ స్మెల్ని పోగొడతాయి. ఇలా బాగా షేక్ చేసిన తర్వాత చూడండి, ఒక గిన్నెలోకి వేస్ట్ వాటర్ మొత్తం పోసేస్తున్నాను. ఇప్పుడు మంచినీళ్ళలో ఒకసారి వాష్ చేసుకున్నామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము గిన్నెలు కడిగిన తర్వాత కొన్నిసార్లు ఇలా వాటర్ అయితే అసలు వెళ్ళవు, ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది సింక్లో. అలాంటప్పుడు ఈ టైప్ అయితే ట్రై చేసి చూడండి. ఇలాంటి ఒక వేస్ట్ బాటిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా పెట్టేసి ఆ హోల్స్లోకి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే వాటర్ మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి. మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న ఏదైనా ఇరుక్కున్నది కూడా నీట్గా వెళ్ళిపోతుందండి. ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అన్నీ మొత్తం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా మనం ఇలా షేక్ చేయడం వల్ల నీట్గా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎంత నీట్గా వెళ్ళిపోతూ ఉందో. మనము జర్కిన్స్ ఎలా పడితే అలా మడిచి పెట్టేస్తూ ఉంటాము, పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ముందుగా ఇలా మడత పెట్టేసుకొని స్లీవ్స్ 2 కూడా అందులోకి పెట్టేసేయాలి. తర్వాత పై వైపు జర్కిన్ కూడా ఇందులోకి ఇలా పెట్టేసామనుకోండి, నీట్గా ఉంటుంది. మడత అనేది పోనే పోదు. మనం నీట్గా చిన్న బ్యాగ్లో కూడా నీట్గా సర్దేసుకోవచ్చు. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే చూడండి ఇలా చిన్నగా కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వందలు పెట్టి రూమ్ ఫ్రెషనర్స్ అయితే కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను, తర్వాత కొద్దిగా జవాదు వేస్తున్నాను. కొద్దిగా జవాదు వేసుకున్న తర్వాత ఒక కర్పూరం బిళ్ళని ఇలా నలిపి వేసేసుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదా, కొద్దిగా వేసుకున్నాను. ఒక స్పూన్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసి మనం ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మనకు ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు. ఇలా కర్టన్స్ కంట బెడ్ మీద అంతా ఇలా స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది రూమ్లో కానీ హాల్లో కానీ. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక 1/2 స్పూన్ వంట సోడా, కొద్దిగా వెనిగరు, అలాగే డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే మనకి టైల్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇది నల్లగా అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఒక బ్రష్ తీసేసుకొని ఈ లిక్విడ్తో ఇలా కనుక క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, టైల్స్ మధ్య ఉన్న గ్యాప్ నీట్గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇలా నీట్గా ఇలా బ్రష్తో ఇలా అప్లై చేసేసి ఒక టిష్యూతో కానీ లేదంటే ఒక వేస్ట్ క్లాత్తో కానీ ఇలా తుడిచేసామంటే నీట్గానైతే కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము కీస్ వేసుకోవాలంటే కీ బంచులోకి ఒక్కొక్కసారి అస్సలు వీలవ్వదు కదా, ఇలా వెళ్ళదు కీ
అనేది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెన్ రీఫిల్ ఉంటుంది కదా, ఒకటి ఖాళీ రీఫిల్ అయితే తీసేసుకొని ఇలా రింగ్లోకి ముందుగా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఈ తాళం చెవిని మనము ఈ పెన్ రీఫిల్లోనికి వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగానైతే వేసేసుకోవచ్చు. మనకు అస్సలు కష్టపడే పని లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే తాళం చెవి అనేది ఇందులోకి వెళ్ళిపోయిందో కీ బంచ్లోకి. ట్రై చేసి చూడండి. మీకు మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే వీటిల్ని మనము వాటర్తో వాష్ చేయలేం కదా, కాబట్టి ఇలా చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దామంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్తో ఇలా తుడిచేసామంటే నీట్గా ఉంటుందండి. మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏదైనా పండుగలు కానీ లేదంటే పూజలు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా ఉండటానికి మనము ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసేసుకొని ఇందులోకి కలిపేసేయాలండి. చక్కగా ఇలా కలిపేసి మనము దీన్ని మూత పెట్టి ఒక 5 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఒక మూత పెట్టి 5 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత కనుక మనము తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనకు పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఒక వారం రోజుల ముందు నుంచి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిలో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం అలాగే వదిలేసాము అని అంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అని అంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలో నుంచి కుక్కర్ మూతల నుంచి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము, అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా కర్పూరం బిళ్ళలు, ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు. ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఒక్కొక్కసారి సింక్‌లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత న్యూస్ పేపర్ తీసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని ఈ వాటర్‌లో అయితే డిప్ చేసేసేయాలి. ఈ వాటర్‌లో ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి, తర్వాత చూడండి సింక్ నైట్‌లో నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళండి బాగా కాచిన వాటర్ అయితే ఇలా పోసేసేయండి. ఇలా పోయడం వల్ల సింక్‌లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము న్యూస్ పేపర్ ముందుగా ఇలా వాటర్‌లో తడిపి పెట్టాం కదా! వాటర్ మొత్తం ఇలా టైట్‌గా పిండేసేయాలండి. ఇలా పిండేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా బాగా పిండేసిన తర్వాత దీన్ని మనము సింక్‌లో పెట్టేసేయాలి. ఇలా చూడండి సింక్‌లో గనుక ఇలా పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే బుద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. నైట్‌లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మెంతి కూరలు ఇలాంటివి విడిపించాలి అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. మనం ఒక్కొక్కటే ఇలా విడిపిస్తూ ఉండాలి. అలా కాకుండా నేను చెప్పే టిప్‌నైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగానైతే విడిపించేసుకోవచ్చు. ముందుగా ఏం చేస్తారంటే ఒక 2, 3 కాడల్ని ఇలా తీసేసుకోండి. ఒక 2, 3 ఇలా పట్టేసుకొని ఒక దువ్వెన తీసుకోవాలండి. మనం ఒక కొత్త దువ్వెన తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఆకుకూరలు విడిపించడానికి సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. మనము తల దువ్వడానికి యూజ్ చేస్తాం కదా! అది వాడుకోకూడదు. ఇలా తీసేసుకున్నాం అనుకోండి ఇలా ఈజీగానైతే మనం విడిపించేసుకోవచ్చు. 2, 3 కాడలు ఇలా పట్టేసుకొని ఇలా దువ్వినట్టు చేసామనుకోండి ఆకులన్నీ ఇలా సపరేట్ అయిపోతాయి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఎన్ని కట్టల మెంతి కూర అయినా కూడా మనం ఈజీగా అయితే విడిపించేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం బెండకాయలు కట్ చేసిన తర్వాత ఈ కాడని అసలు వేస్ట్‌ని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఇలా కట్ చేసినవి పక్కన పెట్టేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఓవర్ నైట్ ఇలా పెట్టేసేయాలి. ఓవర్ నైట్ ఇలా పెట్టేసామనుకోండి, బంకలాగా వస్తాయండి వాటరు. ఇందులో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్‌లోకి దిగేస్తాయి. అప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఒక గ్లాస్‌లోకి వాటర్‌ని తీసేసుకోవాలి. ఒక గ్లాస్‌లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఒక ముప్పావు గ్లాస్ అయినా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక ముప్పావు గ్లాస్ తీసుకున్నాను. ఈ వాటర్‌ని రోజు పరగడుపున తీసుకోవడం వల్ల ఎవరికైనా తెల్లబట్ట పోతూ ఉంటుంది కదండీ! హీట్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ వల్ల కానీ తెల్లబట్ట అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వాటర్‌ని తాగడం వల్ల రోజు రోజుకి తెల్లబట్ట అనేది కంట్రోల్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. అలాగే ఈ మిగతా వాటర్ ఉన్నాయి కదండీ! ఇవి కూడా పడేసే అవసరం లేదండి. ఇందులోకి ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకో గ్లాస్ వాటర్ వేసేసి వీటిల్ని చక్కగా ఇలా ఒకసారి ఇలా తిప్పేసి మనము వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్‌ని మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ, అవుట్‌డోర్ ప్లాంట్స్ కానీ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం కదా! చిన్న చిన్న మొక్కలు ఇలాంటివి ఇంటి దగ్గర పెట్టుకునే ఉంటాం పాట్స్‌లో. అలాంటప్పుడు ఈ వాటర్‌ని గనుక ఇచ్చినట్టయితే పువ్వులు బాగా పూస్తాయండి. మందారం చెట్టులు కానీ, గులాబీలు కానీ చాలా బాగా పూస్తాయి. ట్రై చేసి చూడండి. అంతే కదండీ! ఈ వాటర్‌లో షాంపూ కలుపుకొని మనం హెడ్ బాత్ చేసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే దురద, చుండ్రు ఇలాంటిది కూడా పోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.